ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలు 110 మంది చచ్చిపోయారు. 110 మంది చచ్చిపోయారు. అంటే ఈ గోరబండ నుంచి, షేక్పేట నుంచి, ఎర్రగడ్డ నుంచి, రహమత్ నగర్ నుంచి, అదేవిధంగా వెంకటరావు కాలనీ నుండి పేద వర్గాల ప్రజలందరూ కూడా మేము జీవితాంతం వీకర్ సెక్షన్గా బతకాలన్నా, మేము కూడా బంగళాల్లో బతకాలి, మేము కూడా మాదాపూర్లో బంగళాల్లో బతకాలి, మేము కూడా గేటెడ్ కమ్యూనిటీలో బతకాలి, మేము కూడా విమానాలు ఎక్కి విదేశాలకు పోవాలని కేసీఆర్ గారిని అడిగితే కేసీఆర్ గారు 1000 గురుకుల పాఠశాలలు పెట్టండి ఈ పేద వర్గాల కోసం, ఈ హౌస్ కీపింగ్ కార్మికుల కోసం, ఆటో డ్రైవర్ల కోసం, పారిశుద్ధ కార్మికుల పిల్లల కోసం. ఇలా అందులో పిల్లలు పంపిస్తే మీరు 110 మంది పిల్లలు చంపారు. మొన్నటికి మొన్న సైదాబాద్ జువెనైల్ హోంలో 9 మంది చిన్నారుల మీద ప్రిన్సిపల్ లైంగిక అత్యాచారం చేసింది. మరి దానికి ఇన్ఛార్జ్ ఎవరు? సీతక్క గారు. మరి సీతక్క గారు మీరు ఏ మొహం పెట్టుకొని ఇలా హస్తం గుర్తుకోవటేమని బస్తీలకు వస్తున్నారు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మల్లు బట్టి విక్రమార్క, దామోదర్ రాజ్ నరసింహ, రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మీరు ఇళ్లకు వస్తున్నారు? 110 మంది పిల్లలను చంపిన రక్తంతో తడిసిన చేతికి ఓటేయమంటున్నారా మీరు? సో ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఓటర్లందరూ కూడా వీళ్ళని ప్రశ్నలు అడగాలి. దానికి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు ఒకటే మెతుకు ఇస్తాం. దానికి సజీవ సాక్ష్యమే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. అందుకొరకే దయచేసి ఈరోజు జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా వీళ్ళను చిత్తుగా ఓడిస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. ఇలా